माता की जय जय माता माता जय जय माता माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम దిక్కిన సింధూరం ఏకడతాం మనమందరం జవాను దిక్కిన సింధూరం पाकिस्तान 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 को कल्लारा खबरदार पाकिस्तान को कल्लारा पाकिस्तान ने మొన్న ఏదైతే మన దేశంలో ఉన్న యువకుల మీద పాకిస్తాన్ కుక్కలు తెలియకుండా వచ్చి కాల్చారు. కానీ భారతదేశం చెప్పింది మేము ఖచ్చితంగా చేస్తామని. అదే విధంగా ఆ చనిపోయిన పౌరుల్లో ఒక పౌరుడి యొక్క భార్యకి చెప్పారు, నువ్వు వెళ్ళి మోడీ గారికి చెప్పని. ఆ యొక్క తల్లి యొక్క సింధూరం ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే జరిగిందో అది సింధూరం అటాక్. ఆడపిల్లల చేత అటాక్ చేసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరిచిన మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి, భారతదేశంలో మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా యుద్ధం చేసిన దాఖలాలు ఉన్నాయి. నిన్న జరిగిన యుద్ధంలో కూడా ఆడవాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ఈ రోజు ప్రెస్ మీట్ లో మహిళల చేతే చెప్పించారు, మా దాకా భారతదేశం మీదకి వస్తే మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళ చేతిలో ఉన్న చీపిర్లు, చేతిలో ఉన్న కారము, అలానే చేతిలో ఉన్న రోకల బండ్లు చాలు పాకిస్తాన్ కుక్కలారా మిమ్మల్ని చెప్పడానికి. ఇప్పటికైనా సరే మీరు ఇంకా తోక ముడిచి ఈ దేశంలో ఉన్న కుక్కల్ని, అలానే మీ దేశంలో ఉన్న తీవ్రవాదుల్ని మీరు హతమార్చారు. లేని పక్షంలో ఇంట్లో ఏదైనా ఒక చీడ పొరుగు దూరితే ఇల్లుని సరి చేసుకోవాలని బాధ్యత ఇంటి గల ఓనర్ది. అలా మీరు ప్రవర్తించకపోతే మాత్రం మీ యొక్క ఇల్లు పూర్తిగా ధ్వంసం అవుతుంది. అలానే ఈ దేశంలో ఉన్న కుక్కలు కూడా చెప్తున్నాం, మీ ఇళ్లలో మీ పక్కన ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు ఈ దేశానికి హతమర్చే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికైనా కంట్రోల్ చేసి దేశభక్తులుగా తయారు చేయండి. లేకపోతే నిన్న రాత్రి జరిగిన సంఘటనే రిపీట్ అవుతుంది. గుర్తుంచుకోండి. భారత్ మాతా కీ జై. జై హింద్. భారత్ మాతా కీ జై. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చరిత్రలో లేని విధంగా రాత్రి భారతదేశంలో ఉన్నటువంటి మన హిందూ మహిళలు, సైనికులు ఉన్నటువంటి ఆడపడుచులు పాకిస్తాన్ వాళ్ళ దేశంలోకి వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని హతమార్చి రాత్రి 2 గంటలు 2:30 సమయంలో మన దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ దాదాపు ఇప్పటి వరకు పాకిస్తాన్ ని పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులు 90 మంది వరకు చనిపోయారని మనకు వచ్చిన సమాచారం. ఎందుకంటే మొన్న మన భారతదేశం జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు వచ్చి మన హిందువుల్ని 27 మందిని మీరు హిందువా కాదా అని మతం అడిగి వాళ్ళు కాదని తెలిసిన తర్వాత 27 మందిని ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదుల కుక్కలు మన హిందువుల్ని హతమార్చారు. దానికి నిరసనగా రాత్రి మన ఆడపడుచులతో పాకిస్తాన్ లో 90 మందిని దాదాపు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎక్కువ శాతం యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించారు. ఎక్కడైనా సరే పాకిస్తాన్ దేశ ప్రజలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి, మీకు భారతదేశంలో ఉన్నటువంటి మీ దేశాన్ని యుద్ధం చేయటానికి మా ఆడపడుచులు చాలు, మగవాళ్ళు అవసరం లేదు. మీరు ఆడంగుల్లాగా మా దేశంలోకి వచ్చి మీరు మతం అడిగి చంపివేయటం అనేది అది దారుణం. కానీ మా మహిళలు తలుచుకుంటే మీ దేశాన్ని నామరూపాలు లేకుండా 2 గంటల్లో పూర్తిగా పాకిస్తాన్ ని మన చిత్రపటంలో లేకుండా చేసే దమ్ము భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఉంది. అది తెలుసుకోవాలి. పాకిస్తాన్ ని ప్రేమించే భారతదేశంలో ఉన్నటువంటి కుక్కలు కూడా కళ్ళు తెరుచుకొని చూడకపోతే మీరు కూడా పాకిస్తాన్ వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ తాగడానికి నీళ్లు లేకపోతే మీకు ఏ విధంగా మొన్న ఇబ్బందులు పడ్డారో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చపు కూడా మీకు పోయారు.
అదొకటి గుర్తు పెట్టుకోవాలి.